నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంతో ప్రజలకు మరింత చేరువవ్వాలి. కలెక్టర్ నాగరాణి. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు కోలాహలంగా ఉట్టికొట్టిన యువత. క్రీడలు జాతీయ సమైక్యత భావాలను పెంపొందిస్తాయి. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. శ్రీకృష్ణునికి 108 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించిన భక్తులు. ప్రజా సమస్యల పరిష్కారంతో ప్రజలకు చేరువవ్వాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి జిల్లా అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి వివిధ శాఖల జిల్లా అధికారులతో మీకోసం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు అర్జీదారుని సమస్యను మేలైన రీతిలో పరిష్కరించి వారికి చేరువ కావాలని అన్నారు. తొలుత పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, డిఎస్ఓ ఎన్ సరోజ, పీడీ డిఆర్డీఏ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డ్రామా పీడీ ఎం ప్రభాకర్ రావు, డిఎంఎన్హెచ్ఓ డి మహేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ బి సుజాతారాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్పరాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె మురళీకృష్ణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి గణపతిరావు, మున్సిపల్ కమిషనర్లు కె రామచంద్రారెడ్డి, బివి రమణ, డివి సారథి, ఎం కృష్ణమోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవన్నీ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా వీటి మీద చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టుకోవాలి. కంప్లైంట్స్ ఏమొచ్చినాయి అనేది మీరు ప్రతిరోజు చూసుకోవాల్సి ఉంటుంది. ఏ కంప్లైంట్స్ రిసీవ్ చేస్తున్నారు అనేది ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ప్లేస్ వన్ నోడల్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వైజ్ అండ్ వీ నీడ్ టు అబ్జర్వ్ ఎనీ ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ రిసీవ్డ్ బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్తున్నాయా, ఏమన్నా టైం అయిపోతున్నాయా, లేకపోతే రీఓపెన్ అవుతున్నాయా అనేది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇచ్చిన కంప్లైంట్ మనం ఎస్ఎల్ఏ ఖచ్చితంగా ఎస్ఎల్ఏ టైంలో చేయాలి. ఇలా చెప్తున్నారు సివిల్ సప్లైస్ అండ్ ఇరిగేషన్ హూ ఆర్ దేర్ ఫ్రమ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెట్టినా కానీ మీరు 30 days వరకు వెయిట్ చేయొద్దు. ఈ ప్రతిదీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై టు క్లోజ్ ద కంప్లైంట్. బట్ లాజికల్గా కంప్లైంట్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. న్యూలీ ఇన్ఫార్మింగ్ టు ద కంప్లైనెంట్. వ్యూ చేయకుండా కూడా ఏది పెట్టుకోకూడదు. ఇందాక చెప్తున్నారు ఎట్ టు వ్యూ అనేది కూడా ఉండకూడదు. వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మనం టైం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత కన్సర్న్ వాళ్ళకి అడ్రస్ చేయాలి, పంపించాలి. పంపించిన తర్వాత మీరు రిప్లై తీసుకుని యూ హ్యావ్ టు అప్లోడ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్లమ్మ దేవస్థానం వద్ద నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో భీమవరం నాచువారి సెంటర్లో వేంచేసి ఉన్న రాధాకృష్ణ మందిరం వద్ద కోలాటం మరియు ఉట్టి కొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులచే ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జాతీయ సమైక్యత భావాలను పెంపొందిస్తాయని నేడు ఒలింపిక్స్ క్రీడల్లో కూడా మన భారతీయ క్రీడాకారులు ఎన్నో విజయాలు సాధించడం గొప్ప విశేషమని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. క్రీడాభివృద్ధి శాఖ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు ప్రముఖ హాకీ క్రీడాకారులు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో 3 రోజుల పాటు నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవ జ్యోతి క్రీడా ప్రతిజ్ఞ కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. బాల్యం నుంచి ఈ క్రీడల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, విద్యార్థులు ఆసక్తి కల్పించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల్లో ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, జాయింట్ సెక్రటరీ కోనపరాజు రామకృష్ణరాజు, ప్రిన్సిపాల్ జి మోజేష్ మాట్లాడుతూ మన కళాశాల క్రీడా మైదానం జాతీయ స్థాయి క్రీడలకు అనుకూలంగా ఏర్పాటు చేస్తామని, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, షటిల్ వంటి ఎన్నో క్రీడలకు అనువుగా ఏర్పాటు చేస్తామని, ఎంతో మంది విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ప్రతిభ చాటిన క్రీడా విభాగాన్ని చాటి చెప్పారని అన్నారు. తహసీల్దార్ రవి రాంబాబు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, కళాశాల పీడీ బివి నరసింహరాజు, పీఈటీలు జీపీసీ శేఖర్ రాజు, పి రామభద్రిరాజు, పివి నరసింహరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజు క్రీడల విశిష్టతను వివరించారు. అనంతరం క్రీడా ర్యాలీ డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానం నుంచి సరోవర్ రోడ్డు మీదుగా అభిరుచి కెనాల్ వరకు ర్యాలీ సాగింది. జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఎం రాజేష్ మాట్లాడుతూ 3 రోజుల పాటు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని, 29వ తేదీన ప్రశంసా పత్రాలను అందజేస్తామని చెప్పారు. టి శ్యామ్ సుందర్, సిఐ కాళీచరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా నేషనల్ స్పోర్ట్స్ డే అంటే మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఆగస్టు 29న చేసే కార్యక్రమం. ఇది ముఖ్యంగా పిల్లల్లో కానీ యువతలో కానీ క్రీడల పట్ల అవగాహన, అటువైపు వాళ్ళని ఆకర్షించే విధంగా చేసుకునేదానికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రీసెంట్గా చూసిన ఒలింపిక్స్లో కూడా భారతదేశం చాలా చక్కగా ప్రదర్శించింది, 6 మెడల్స్ సంపాదించింది. ఇంకా ఎంతగానో పిల్లల్ని ఇటువైపు ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ వైపు ఇంకా మెరుగ్గా రాణించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మనం చదువు వైపు ఎక్కువ ఫోకస్ పెడతాం కానీ స్పోర్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం మన భారతదేశంలో. స్పోర్ట్స్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒలింపిక్ లాంటి గేమ్స్లో కానీ నాట్ ఓన్లీ క్రికెట్ బట్ ఒలింపిక్స్లో దాదాపు 35 to 40 గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది కోచెస్ కూడా ఉన్నారు. ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. సో మన పశ్చిమ గోదావరి జిల్లాలో యువతను కూడా బాగా ఎంకరేజ్ చేసి వివిధ స్పోర్ట్స్ మీద వాళ్ళకి అవగాహన, అక్కడ ట్రైనింగ్, కోచింగ్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లలకి చదువే కాకుండా చదువుతో పాటు క్రీడలు కూడా వచ్చే విధంగా ప్రయత్నించాలి. ఎందుకంటే సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఎప్పుడైతే మనము యాక్టివ్గా, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటామో మెంటల్గా కూడా యాక్టివ్గా, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరినీ కూడా అటువైపు ఏదో ఒక క్రీడ ఆడించే విధంగా ఒక హాబీ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది పేరెంట్స్ అందరికీ నా సూచన. ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జాతీయ క్రీడ అయిన హాకీలో చక్కగా ఆడి మన దేశాన్ని 3 ఒలింపిక్ గేమ్స్లో 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించి మన దేశ కీర్తిని, ప్రతిష్టను పెంచిన గొప్ప వ్యక్తి. ఆయన గొప్ప హాకీ మాంత్రికుడు. ఆయన చూసి మనం అందరం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అలాంటి వ్యక్తి మన దేశానికి గర్వపడేలాగా నేను దేశానికి ఏమి ఇస్తున్నానని అన్నారు తప్ప మన దేశానికి ఏమి కావాలని ఎప్పుడు కోరుకోలేదు. అలా వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మన విద్యార్థులు, మనం అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ క్రీడల పట్ల ఆసక్తి చూపించుకొని మన ఆరోగ్యాన్ని, దేశ కీర్తిని పెంచాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. నిజంగా చెప్పాలంటే మా యొక్క కళాశాల క్రీడలకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడ అనేక కోర్సులు, ఇంజనీరింగ్, లా, డిగ్రీ, ఇంటర్మీడియట్ టు కేజీ టు పీజీ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరికీ ప్రత్యేకంగా స్పోర్ట్స్ క్లాసు ఒకటి పెట్టడం, ప్రతిరోజు స్పోర్ట్స్లో పాల్గొనేలాగా చేయటం మా డిఎన్ఆర్ కళాశాల యొక్క ప్రత్యేకత. అలాగే అనేక విద్యార్థులు నేషనల్ లెవెల్లో చాలా మంది పార్టిసిపేట్ అవటం, ప్రతి సంవత్సరం వివిధ ప్రైజెస్ రావటం, వివిధ మెడల్స్ రావటం కూడా మా ప్రత్యేకత. మరి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి క్రీడా అభివృద్ధి సంఘం శ్రీ రాజేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఇవాళ కార్యక్రమం నిర్వహించుకున్నాం. మరి ముఖ్యంగా మన డిఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులంతా కూడా క్రీడాకారులు, పీడీ గారు, అలా పీడీలు, పీఈటీలు అంతా కలిసి ఈ కార్యక్రమం
భీమవరం పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలోని రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్త రాధాకృష్ణమూర్తి, కొత్త శ్రీనివాస్ కుటుంబ సభ్యులచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గీతాసారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనని, ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలోనూ మనం విజయం సాధించవచ్చని అన్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల అందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నామని అన్నారు. కోటికలపూడి లక్ష్మణ బ్రాహ్మజీ, కోట్ల నాని, తటవర్తి నారాయణ, కురిశెట్టి శ్రీనివాస అప్పారావు, బొండాడ బంగారాజు, మానేపల్లి వెంకన్నబాబు, గుండు సుమూర్తి, జూలూరి రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మేము ఈ ఆలయ ప్రాంగణంలో మరి రాధాకృష్ణ దేవాలయం నిర్మించే సంకల్పించి అందరినీ మరి చెప్పగా వాళ్ళందరూ ప్రోత్సహిస్తే ఈ ఆలయ ప్రాంగణంలో రాధాకృష్ణ ఆలయం నిర్మాణం జరిగింది. 1989లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి 35 సంవత్సరాలు జరిగినాయి. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి మొదలు ధనుర్మాసం మరి ఎంతో విశిష్ట రోజులన్నింటిలో కూడా అన్ని కూడా ఆచరిస్తూ ఈ దేవాలయం విరాజిల్లుతుంది. కృష్ణాష్టమి సందర్భంగా మరి పూజ, కోలాటం, ఉట్టి కొట్టడం మరియు ఉయ్యాల సేవ జరుగుతాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనాడు భగవద్గీతలో ప్రవచించినటువంటి ప్రతి ఒక్క అంశం ఈనాటి యొక్క ఈ సమాజాన్ని స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాంటి యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం అయినటువంటి ఈ కృష్ణాష్టమిని ఇంత వైభవపేతంగా దేశం అంతా కూడా ఒక ఉత్తేజమైనటువంటి వాతావరణంలో మనందరం చేసుకుంటూ ఉంటుంటే, భీమవరంలో ఈ యొక్క భీమేశ్వర దేవాలయంలో రాధాకృష్ణ గారు ఆనాడు మరి శ్రీకృష్ణ దేవాలయాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులు నిర్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ఆ కృష్ణాష్టమి వేడుకలనే కాకుండా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కృష్ణాష్టమితో పాటుగా మరి పుణ్య కార్యక్రమాలు ప్రతి ఒక్క పర్వదినాల్ని కూడా వారు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో అందరిలోనూ కూడా ఆధ్యాత్మిక చింతనని తీసుకొస్తున్నటువంటి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలోని చినమిల్లి ఆదినారాయణ లక్ష్మీ నివాసంలో శ్రీకృష్ణునికి 108 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు. సుమారు 100 శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి చిన్ని కృష్ణునికి ఉయ్యాల సేవ చేశారు. అనంతరం 500 మంది మహిళలకు ప్రసాద వినియోగం చేశారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణునికి 108 రకాల పిండి వంటలు ఏర్పాటు చేశారు. గత 32 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని నారాయణ తెలియజేశారు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. చిన్నమల్లి వారి కుటుంబంలో ఈ రోజున వారి ఇంటి వద్ద మరి చిన్నమల్లి ఆదినారాయణ గారు, లక్ష్మి గారు దంపతుల చేత ఈ రోజున శ్రీకృష్ణాష్టమి ప్రతి సంవత్సరం కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు, అలాగే 108 రకాల పిండి వంటలు, 108 రకాల కృష్ణ బొమ్మలతో విశేషమైన అర్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. లోకమంతా సుభిక్షంగా ఉండాలని మరి చిన్నమల్లి ఆదినారాయణ గారు
కుటుంబ సభ్యుల చేత విశేషంగా ఈ రోజు శ్రీకృష్ణ భగవాన్ స్వామి వారికి 108 రకాల పిండి వంటలతో విశేషమైన నైవేద్యం సమర్పణ జరిగింది. మరి విశేషంగా పూజా కార్యక్రమాలు శ్రీరామకంసు కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకములు, విజయాల సేవ, సుమారుగా 1000 మంది ముత్తైదులకి బొట్టు పెట్టడం జరుగుతోంది, తాంబూలం ఇవ్వడం. అలాగే ఎంతో మంది విశేషంగా వచ్చి కృష్ణాష్టమి అంటే భీమవరంలో మింటేవారి తోటలోనే అమ్మవారి కృష్ణుని చూడాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తూ ఉంటారు. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వెంకట సాయి మందిరంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ సాయి సేవకులు భక్తులచే సామూహికంగా శ్రీకృష్ణాష్టకం పారాయణ, విశేష పూజా కార్యక్రమం, శ్రీకృష్ణ స్వామికి, శ్రీ సాయినాథునికి భక్తులు ప్రసాదాలు సమర్పించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లినేడి బాబీ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో భక్తుల సహకారంతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డులో వేయించేసి ఉన్న వెంకట సాయిబాబా మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీని అందరికీ హౌసింగ్ బోర్డు ప్రజలు అలాగే భీమవరం ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని, సాయిబాబాని, కృష్ణుడిని దర్శించుకుని పూజలు అవి చేయడం జరిగింది. అలాగే కృష్ణుడు ఏం చెప్పాడంటే అంతా కూడా మంచి జరగాలి, అందరూ బాగుండాలని చెప్పాడు. అలాగే ఆయన బాటలో నడిచి అందరూ కూడా సుఖ సంతోషాలతో శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ మల్లినేడి సత్యనారాయణ స్మృత్యర్థం వారి కుమార్ శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు చెందించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఆలయ నిర్మాణం జరిగిన గత 13 సంవత్సరాల నుండి కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. మనకి షిరిడీలో శ్రీ బాబా గారు ఉన్నప్పటి నుంచి వేడుకల్లో విశేషంగా జరిగేటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఉత్సవాలు బాబా గారు ప్రారంభించినటువంటివి. అటువంటి కృష్ణ జన్మాష్టమి ఈరోజు మనం హౌసింగ్ బోర్డు కాలనీలో సాయి భక్తులు, సాయి సేవ సమక్షంలో ఎంతో విశేషంగా ఉదయం నుండి కూడా శ్రీ వెంకట సాయిబాబా వారిని, శ్రీకృష్ణ పరమాత్మని భక్తులు దర్శించుకుని శ్రీ స్వామి అనుగ్రహాన్ని పొంది ఈరోజు ఈ సాయంత్రం శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైనటువంటి శ్రీకృష్ణాష్టక పారాయణ సాయి సేవల భక్తుల సమక్షంలో 8 సార్లు విశేషంగా పారాయణ, తదుపరి స్వామివారికి ఇష్టమైన ప్రసాదం, ఖాయం, అటుకుల పాయసం, భక్తులు తీసుకొచ్చి వివిధ రకాలైనటువంటి విశేష ప్రసాదాలతో నివేదన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీ వెంకట సాయి కరుణా కృపా కటాక్ష వీక్షణాలు పొందుతూ ఉన్నారు కనుక వారందరికీ కూడా స్వామి అనుగ్రహం కలగాలని కోరి ప్రార్థిస్తూ భీమవరం ముచ్చువారి తోట 14వ వార్డులో శ్రీ మావుళ్లమ్మ, శ్రీ రామ బాలభక్త, శ్రీ మణికంఠ యువజన సంఘం నిర్వాహకులు మద్దుల రాము మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నపిల్లలు, యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఉట్టికొట్టి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో గన్రెడ్డి సూరిబాబు, సింహాద్రి వెంకన్న, ఈరోతి శ్రీను, నక్క గోవిందు, మణికంఠ, గనిశెట్టి రాము, వద్దాని వీరబాబు, మద్దుల జ్యోతిబాబు, గనిశెట్టి జానకి, మద్దుల జగదీష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ముచ్చువారి తోట 14వ వార్డులో సర్వమత సమ్మేళన మందిరం వద్ద శ్రీ మావుళ్లమ్మ, శ్రీ రామబాలవత్త, శ్రీ మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి ఉట్టు కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తయింది. బాలలందరూ కూడా ఈ ఉట్టు కొట్టే కార్యక్రమంలో పాల్గొని మరి కృష్ణాష్టమి అంటే చిన్నపిల్లలతో స్టార్ట్ అవుద్ది. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ ఒట్టు కొట్టే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఉట్టు కొట్టిన విజేతలందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తాం సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎప్పుడు కూడా పురాణాల కాలం నుంచి కూడా కృష్ణాష్టమి రోజున ఉట్టు కొట్టే కార్యక్రమం ఏంటంటే ఆధ్యాత్మికంగా భగవంతుడిని ప్రార్థిస్తూ మరి అలాగే మన ఏదైతే అవయోగాలు ఉన్నాయో ఆ అవయోగాలన్నింటినీ కూడా సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే సరైన పని చెప్పే విధంగా మరి ఆ ఉట్టు కొట్టే కార్యక్రమంలో ఎగురుతూ అనేది. ఎందుకంటే మనం సంవత్సరం వల్ల పాటు కూడా ఒక్కసారి కృష్ణాష్టమి ఉట్టు కొట్టే కార్యక్రమంలో పాల్గొంటే ఆ సంవత్సరం అంతా కూడా చాలా మంది ఆరోగ్యంగా, చాలా ఆనందంగా, ఉల్లాసంగా కూడా ఉంటారని చెప్పి పురాణాల నుంచి కూడా వస్తుంది. మరి మన హిందూ సాంప్రదాయాల ప్రకారంగా ప్రతిదీ కూడా మన ఆరోగ్యరీత్యా కూడా మనం అంతా కూడా యాక్టివ్గా ఉండటానికి మరి ఆధ్యాత్మికంగా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి కూడా మన మెయిన్ హిందూ సాంప్రదాయాల్లో ఉన్న పడికట్లు. ఇది రాబోయే తరాలు అందరూ కూడా మరి ఈ కృష్ణాష్టమి ఉట్టుకొట్టే కార్యక్రమంలో అందరూ పెద్ద ఎత్తున మరి ఈ రోజున మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉట్టుకొట్టే కార్యక్రమంలో పాల్గొని మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ఆశీస్సులు పొందాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.